హలో అందరికీ, ఇదైతే టుడే ఆఫ్టర్నూన్ లాగండి. ఇక్కడ నేనైతే కొయ్యటాకు అంతా చిన్నగా ఒలిచిపెట్టుకున్నానండి. కొయ్యటాకును నీట్గా పుల్లలన్నీ తీసేసి నీట్గా ఒలిచిపెట్టుకున్నానండి. నేనైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి మామిడికాయ కొయ్యటాకు పెట్టి పప్పు చేయాలనుకుంటున్నానండి. అందుకని కొయ్యటాకు ఒలుచుకున్నాను. అదేవిధంగా ఒక మామిడికాయ తీసుకున్నానండి. పుల్లగా ఉండేదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కందిపప్పు తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేయాలండి. కందిపప్పును బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి నేను కడిగి పెట్టుకున్న కందిపప్పులోకి మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఒక హాఫ్ మామిడికాయ వేసానండి. మరీ పుల్లగా ఉన్నా బాగుండదండి టేస్ట్, అందుకని ఒక హాఫ్ మామిడికాయ కట్ చేసి చిన్న ముక్కలుగా వేసుకున్నానండి. అలాగే కొయ్యటాకు కూడా 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని, మట్టి అదంతా ఉంటుంది కదండి, 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కందిపప్పులోకి వేసుకుంటున్నానండి. కందిపప్పులో మామిడికాయ కొయ్యటాకు వేసాను. చూడండి, కొయ్యటాకు ఒక పెరికెడు నిండా వేసానండి. చాలా సరిపోతుందండి ఒక కప్పుకి. ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటామండి, అందుకని కొంచెం ఎక్కువ వేసానండి. ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి ఇంకా నేను పసుపు వేస్తానండి. పసుపు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, పసుపు వేస్తున్నాను. పసుపు, ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. ఉడికేటప్పుడు ఆనియన్ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ తర్వాత కూడా వేసుకోవాలండి. ఆనియన్ వేసాను, తర్వాత ఆయిల్ వేసానండి. పొంగు రాకోకుండా, మనకు విజ్జులు వచ్చినప్పుడు అంతా బయటికి రాకోకుండా ఆయిల్ వేసానండి. ఆయిల్, పసుపు, ఆనియన్స్, మామిడికాయ ముక్కలు, ఎండుమిరపకాయ, కొయ్యటాకు, కందిపప్పు అన్నీ వేసి ఇప్పుడు విజిల్ పెడుతున్నానండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, పప్పు ఉడికిపోతుంది. ఇంకా చింతపండు ఏం అవసరం లేదండి, మామిడికాయ ముక్కలు వేసాం కదా. విజిల్ పెట్టేశానండి. అంతలోపు రైస్ కడిగి పెట్టుకుంటే నానతాయని. రైస్లో ఏమీ కానిలేవండి, క్లీన్గా ఉన్నాయి. రాళ్ళు కానీ ఏమీ కానిలేవు. రైస్ కూడా కడుక్కున్నానండి. కడిగి కొద్దిసేపు పక్కన పెట్టేసి తర్వాత ఆన్ చేసుకుంటే సరిపోతుందని ముందుగానే కడిగి పెట్టానండి. చూడండి, రైస్ కడిగి పెట్టుకున్నాను రైస్ కుక్కర్లో. ఇంకా ఆన్ చేయాలంటే కొద్దిసేపు ఉండి ఆన్ చేస్తాను. పప్పు అయితే విజిల్ పెట్టేశాను. ఒక 3 విజిల్స్ వస్తానే సరిపోతుందండి, ఉడికిపోతుంది. ఇంకా ప్రెషర్కి అంతా మెత్తగా ఉడికిపోతుంది. 2 విజిల్స్ వస్తున్నాయి. ఇది ఆఫ్టర్నూన్కి నేను మామిడికాయ పప్పు చేస్తున్నానండి. ఆఫ్ చేశానండి విజిల్స్. చూడండి, అంతలోపల బెండకాయ ఫ్రై చేద్దామని బెండకాయలు కూడా బాగా వాష్ చేసి కొద్దిసేపు తేమంతా ఆరిపోయేటట్టు పెట్టుకున్నానండి. ఇప్పుడు బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇది డీప్ ఫ్రై కాబట్టి తేమంతా పోయేంత వరకు ఉంటే బాగుంటుంది, లేకపోతే ఆయిల్లో వేస్తే చిటపటా అంటాయి కదా అండి. అందుకని కడిగి కొద్దిసేపు పక్కన పెట్టాను. బెండకాయ ముక్కలన్నీ కోసేసాను. అంతలోపే పప్పు ఉడికిపోయింది, ప్రెషర్ కూడా అయిపోయింది. విజిల్ తీసేసాను. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. మామిడికాయ కొయ్యటాకు పప్పు. ఇందులోకి నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. మళ్ళీ చూసి కొద్దిగా అవసరమైతే వేసుకోవాలండి. చూడండి, పప్పు వెనుపుతున్నాను. మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఎండల కాలం అంతా మామిడికాయ పప్పే. పప్పు ఎనిపేసానండి. ఇంకా ఇందులోకి పోపు వేసుకోవాలి. పోపు కోసం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసానండి. కరివేపాకు అయిపోయిందండి, చూసుకోలేదు, అందుకే వేయలేదు. ఇంకా ఇక్కడ ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. చూడండి, పోపు
పెట్టానండి. పోపు సరిపోయింది. ఇంకా ఇప్పుడు పప్పులో వేసుకోవాలండి. చూడండి, పప్పులో వేసేసాను. మామిడికాయ పప్పు రెడీ. కొయ్యటాకు మామిడికాయ పప్పు రెడీ అండి. ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసానండి. కొద్దిసేపు ఉండి కలిపెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వెంటనే పోపు వేస్తానే వెంటనే కలిపెట్టకూడదండి. అంతలోపల మనము ఇప్పుడు బెండకాయని డీప్ ఫ్రై చేసేకి కొద్దిగా ఆయిల్ వేసానండి. ఎక్కువ వేయలేదండి, మళ్ళీ అంతా బెండకాయలు ఉండేటివన్నీ బయటకు వస్తాయి కదా, అందుకని. చూడండి, బెండకాయలు వేసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, బాగా వేగాలి కదా. రైస్ కుక్కర్ ఆన్ చేశానండి. ఇంకా రైస్ అవుతోంది. చూడండి, బెండకాయలు కొద్దిగా డీప్ ఫ్రై బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇవి మ్యారేజ్లో పెడతారు కదండి బెండకాయ ఫ్రై. మా పాప అలాగా కావాలంటే చేశానండి. ఇందులో కొద్దిగా పల్లీలు వేసి వేయించుకుంటున్నాను. పల్లీలను కూడా బాగా వేయించుకోవాలండి. పల్లీలు కూడా వేగాయి. ఇందులో వేసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా సాల్ట్, ఎండు కారం వేసుకోవాలండి. కొద్దిగా సాల్ట్, ఎండు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బెండకాయ ఫ్రై రెడీ అయ్యిందండి. చూడండి, బెండకాయ ఫ్రై రెడీ. ఇక్కడ రైస్ కూడా అయ్యిందండి. చూడండి, రైస్ కూడా అయింది. పప్పు ఈరోజు మా ఇంట్లో ఇదేనండి లంచ్ స్పెషల్స్. రైసు, కొయ్యటాకు మామిడికాయ పప్పు, బెండకాయ ఫ్రై, కొత్త ఆవకాయ, మామిడికాయ పచ్చడి, కుండ పెరుగు. ప్లీజ్ లైక్, షేర్,